వాక్యంలోకి వెళ్దామండి. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉన్న శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. చాలా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నత శివాధిపతి, సర్వాధికారి, సర్వోన్నత సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాల స్తోత్రాలు తండ్రి. యేసయ్య ప్రభువా, ఇదిగో తండ్రి నాయన మరి స్త్రీల విషయంలో ఎంతో గొప్ప కార్యం చేస్తాం. ఆ బిడ్డకి ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, సహాయం చేయండి నాయన. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. మా శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం ఇది మీ వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించు నాయన. సహాయం చేయండి నాయన. రవ్వా నా తండ్రిలో ఉన్న గూఢమైన రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలు తెలియచేపు నాయన. దీనిలను మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. మీ పరలోకపు జ్ఞానంతో నన్ను నింపు నాయన ప్రభు. నీ సత్యవాక్యం సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానంతో గ్రహింపుతో నింపు నాయన ప్రభు. అయ్యా నూతనమైన శైలి బోధించడానికి నూతనమైన ప్రత్యక్షతలను గ్రహించు నాయన. పరిశుద్ధాత్మదేవ మీరే కార్యం చేయండి నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా అందరిలో జరిగించు నాయన. ప్రతి హృదయం తెరవబడుగాక, ప్రతి మననంతం వెలిగించబడుగాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగునుగాక. సాతానికి లయపరచబడుగాక, నీ కార్యములు జరుగునుగాక. సాతానికి లయపరచబడుగాక, మీ కార్యములు జరుగునుగాక. సాతానికి లయపరచబడుగాక, మీ కార్యములు జరుగునుగాక. పరిశుద్ధాత్మదేవ మీరే కార్యం చేసి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సర్వసాధారణంగా ఈ వాక్యం ఈ టైంలోనే ఎక్కువ మనము మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకని క్రిస్మస్ టైం కనుక ఎక్కువగా దీని గురించి మాట్లాడతాం. అయితే ఈరోజు మరి శుద్ధాత్మదేవుడు ఏం చెప్తారు మనం వెళ్దామంటే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చింది. అప్పటికి హేరోదు రాజుగా ఉన్నాడండి. రాజుగా ఉన్నప్పుడు మరి మీరు ఆలోచించండి, రాజుగా ఆల్రెడీ ఒక ఆయన ఉంటే ఇంకో రాజు వస్తే బాగుంటుందని ఎవరన్నా అనుకుంటారండి? నేనేదిలే ఏం సరిగ్గా పరిపాలన చేస్తున్నాను, ఇంకో రాజు వచ్చి పరిపాలన చేస్తే బాగుంటుందని ఎవరన్నా అనుకుంటారా? చెప్పండి, అనుకుంటారా? అయితే మరి రాజుగా ఆయన పరిపాలన చేస్తున్నాడు, బాగానే ఉంది. ఉన్నట్టుండి మీరు మనం సర్వసాధారణంగా చూడండి, ఎవరైనా ఏదైనా ఒక విషయం వచ్చి చెప్తే మనతో మంచి విషయం అయితే పర్వాలేదండి, అదేంటమ్మా పిడుగులాంటి వార్త చెప్పావు అంటారు. అంటే పిడుగులాంటి వార్త అంటే ఏంటి? మీలో ఎవరైనా పిడుగు పట్టడం చూసారా? చూడలేదా? మీరు ఒక్కరే చూసారా? దేవుని స్తోత్రం. నేను కూడా చూశాను. హల్లెలూయా. ఎందుకంటే మరి బోధకురాలు చెయ్యాలని దేవుడు అనుకుని అన్నీ చూపించేవాడండి. ఒక్కొక్కటి శాంపుల్ నాకు అన్నీ చూపించేవాడు అనమాట. నేను చదువుకుంటున్నాను, అప్పటికి చిన్నదాన్నండి. నేను చదువుకుంటుంటే ధనధాన్యాలు అని పెద్ద శబ్దం వచ్చేస్తుంది. ఇల్లు వేరు, మాకు వంటలు వేరు అన్నమాట. అమ్మ వంట చేస్తుంది, అక్కడ చేస్తుంటే ఈ లోపల దండం మన పిడుగులు వెలుగుల శబ్దం వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే నేను అలా చూస్తున్నాను అనమాట. అలా
ఇట్లా పెద్ద శబ్దం వచ్చి అక్కడ పడిపోయింది అనమాట. ఇంచుమించుగా సచివేడి గారు ఇలా దూరం ఉండొచ్చు అనమాట. మా ఇంటికి అది పడిందానికి. అక్కడ కొబ్బరి చెట్లు, తాడి చెట్లు ఉన్నాయి. వాటి మీద పడినట్టు ఉంటే చాలా ప్రకాశమానమైన వెలుగు వచ్చింది అనమాట. అయితే మా అమ్మగారు, బాబాయ్ ఈ అమ్మాయికి అసలు భయం ఎక్కువ అని ఆవిడ వంటగదిలో నుంచి నా దగ్గరికి రావడానికి ఆవిడ బాగా ఒళ్ళుండేదండి. మా అమ్మగారిని ఎంతమంది చూశారు, బాగా ఒళ్ళుండేది ఆవిడ. ఆవిడ స్పీడ్గా వస్తాననుకుంది కానీ ఆవిడ వచ్చేటప్పటికి పడిపోవడం అన్నీ అయిపోయినాయి. నేను భయపడటం, పడిపోవడం అన్నీ అయిపోయాయి. ఇంక నాకు అసలు కళ్ళు వెలుగు, ఆ వెలుగుని చూసి ఇక అదే వెలుగు కనిపించదండి నాకు. అదే వెలుగు అసలు పట్టపగలు కూడా కాదండి, చాలా తేజస్సుగా ఉంటుందండి ఆ వెలుగు. వెలుగు అంటే అది ఆ పిడుగు పడిన ఆ వెలుగు చాలా ప్రకాశంగా ఉంటుందండి. అయితే మరి అంత ప్రకాశంగా ఉంటే ఎందుకు భయం? ఎందుకు భయం అంటే ఆ పడిన చెట్లు కాలిపోయాయండి. అది ఎక్కడ పడితే అక్కడ ఏమైపోతే అది. అందుకే అదేంటండి పిడుగు లాంటి వార్త చెప్పారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నారు, ఇప్పుడు ఎలాంటి వార్త విన్నారు? పిడుగు లాంటి వార్త అంటే ఒక భయంకరమైన వార్త అన్నమాట అండి. ఎవరితే ఇప్పుడు ఈ వార్త ఎవరికి భయం? ఏ రోజు రాజుకి భయం. ఎలాంటి వార్తగా ఆయనకి? ఒక పిడుగు లాంటి వార్త అండి. అందుకని ఈయన రాజుగా ఉన్నాడు, చాలా ప్రశాంతంగా ఉంది, అంతా బాగుంది. కానీ తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారండి. ఒకరోజు ఉన్నట్టుండి ఏం చేశారు? తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. వచ్చారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వార్త ఎలా ఉందండి? పిడుగు పడినట్టు ఉందండి. ఏమని ఉంది? మీరు ఏంటి, ఎందుకు వచ్చారు, మీరెవరు, ఏంటి, ఎందుకు వచ్చారు? ఇప్పుడు గేటు దగ్గర ఆపేస్తారండి. రాజుగారు అంటే సరాసరి సింహాసనం దగ్గరికి వెళ్ళిపోండి రండి. గేటు దగ్గర ఏం చేస్తారు? ఆపుతారు. మీరెవరో, ఏంటి, ఎందుకు వచ్చారు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఈ వార్త రాజుగారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు రాజుగారు వాళ్ళని పంపించమంటే వాళ్ళు కూడా ఉండి తీసుకొస్తారు. అది ప్రాసెస్ కదా. అయితే ఇది ముందు గేట్ దగ్గర చెప్పారు. చెప్తే రాజుగారు రమ్మన్నారు, వెళ్ళారు. ఏంటి, మీరు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు ప్రశ్నలు అడిగారు. అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ? మేము తూర్పు దేశమున ఆయన నక్షత్రాన్ని. ఎవరో అయినా తెలియదు, విచిత్రంగా లేదు. ఆయన నక్షత్రాన్ని చూసి మేము ఆయన పూజించడానికి మేము వచ్చాము. వస్తూ మరి చూడండి, పేసెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడంట పొట్టి చేతులతో వెళ్ళకూడదటండి. ఏం పట్టుకుని వెళ్ళాలి కదా. మాకు అయ్యగారికి కానీ నాకు కానీ ఒంట్లో కాలేదు మన విశ్వాసం తెలిస్తే వెంటనే ఫ్రూట్ చెట్టులు బయలుదేరేవారు. ఏంటి అంటే అయ్యగారికి పోలేదని కదమ్మ గారు, మీకు పోలేదని కదమ్మ గారని వీళ్ళు ఇవి కొట్టుకుని వచ్చేవారు అన్నమాట. అయితే మాత్రం అమ్మాయి ఎందుకమ్మా ఇవన్నీ అనేవాళ్ళు మేము. అలాగే ఒకరికొకరికి తెలిసిపోయి వీళ్ళందరూ ఈ పట్టుకుని వచ్చేవారు అన్నమాట. పేసెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పేసి ఏం చేస్తారు? తీసుకొస్తారు. ఇంకా ఏంటంటే సేవకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒంటి చేతితో వెళ్ళకూడదు. అదంతా ఉంటుందండి. అంటే నాకు చెప్పడం మీకు చెప్పట్లేదు, చెప్తున్నాను. ఎందుకంటే దేవుని మహాకృప వల్ల నాకు ఆ పేరు వచ్చింది. మీరు ఒంటి చేతికి ఎప్పుడు రాదు, ఏదో ఒకటి పట్టుకుని వస్తారు అనేసి. ఎందుకంటే అది మనకు ఆశీర్వాదం అండి. ఏంటి? మనకు ఆశీర్వాదం. అయితే ఏది ఏమైనప్పటికైనా ఆయన పూజించడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి ఏం చేశారు? వీళ్ళు బంగారము, సాంబ్రాణి, గోళ్ళని తీసుకుని వచ్చారండి. బంగారము మూడు కూడా విలువైనవి అనండి. మూడు కూడా విలువైనవి తీసుకొచ్చారు.
వారికి అక్కడ ఏదైతే ఉందో అది తీసుకుని వాళ్ళు వచ్చారండి. ముగ్గురు 3 రకాలు పట్టుకుని వచ్చారండి. వచ్చినప్పుడు ఇప్పుడు రాజుతో ఉన్నవారికి ఏమొచ్చిందంట? కలవరం వచ్చింది. ఏమొచ్చింది? కలవరం వచ్చిందంటండి. కలవరపడిపోతున్నారంట. ఇదేంటి? రాజు పుట్టడం ఏంటి? మరి పుడితే గిడితే ఎక్కడ పుట్టాలి? రాజపాటలో పుట్టాలి. కానీ మన ఇంట్లో ఎవరు పుట్టలేదే. కానీ మరి ఎక్కడ పుట్టినట్టు అని, సరే మీరు వచ్చారు కదా, ఆగండి నేను తెలుసుకుంటాను అని చెప్పి ఏం చేశారంటే యాజకులకి కబురు పంపించారంటే. ఎవరికి? యాజకులకి, శాస్త్రులకి అందరినీ సమకూర్చారంట. అబ్బాయి ఆ శాస్త్రులు రమ్మనండి, ఆ యాజకులు రమ్మనండి అని చెప్పి రాజుగారు ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు వచ్చారండి. వచ్చినప్పుడు ఏంటి వీళ్ళు ఏదో చెప్తున్నారు, గ్రంథంలో ఏమైనా ఉందా? ఎందుకంటే బైబిల్లో రాయబడింది ఏ ఒక్కటి కూడా నిరర్థకంగా ఇందులో రాయబడలేదండి. ఇందులో రాయబడింది మనిషి తెలుసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికీ కనుక్కుంటూనే ఉన్నారండి. ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఏదన్నా కనుక్కుంటే అది ఎక్కడ ఉంటుందంట? ఇది ఇప్పుడు మీరు కనుక్కున్నారు, మీరు సంవత్సరాల నుంచి మీరు కనుక్కున్నారు. ఇది ఆల్రెడీ బైబిల్ ఎప్పుడు రాయబడి ఉంది అంటున్నారు. ఆల్రెడీ ఎప్పుడు రాయబడి ఉంది అని చెప్తున్నారు. అంటే ఇది దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథము. ఇందులో ప్రతి దానికి ఆన్సర్ దొరుకుతుందండి. ఏమోనండి, ఎవరికన్నా దొరుకుతుందేమో కానీ నాకు దొరకదండి అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా మీలో? నీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, అది మానసికమైంది అయినా, శరీర వ్యాధి అయినా, లేకపోతే అవసరత అయినా, అక్కరైనా, ఏది వచ్చినప్పటికైనా, ఒకవేళ మనిషికి వచ్చిన వ్యాధికి మందు దొరకకపోవచ్చేమో కానీ దేవుని దగ్గర తప్పకుండా దీనికి పరిష్కారం లేదు, దీనికి మందు లేదు, దీనికి ఆన్సర్ లేదని దేవుడు ఎప్పుడన్నా చెప్పాడా? మా దగ్గర దీనికి సంబంధించింది లేదు అనే డాక్టర్ ఉండొచ్చు లోకంలో. దీనికి సంబంధించింది మాకు తెలియదు అని చెప్పే జ్ఞానం ఉండొచ్చు లోకంలో. ఇక దీనికి పరిష్కారం లేదు అని చెప్పేవారు ఉండొచ్చు. మీకు తెలుసు, రాజమండ్రి నుంచి నేను వచ్చినప్పుడు ఆ డ్రైవర్ మీకు చెప్పిన సాక్షి మీకు జ్ఞాపకం ఉన్నదా? ఈ సమస్యకి పరిష్కారం లేదో చెప్పారటండి. నీ లైఫ్ లాంగ్లో ఇది నేను వెంటాడుతూనే ఉంటుంది, దీనికి ఇంకా ఏమి లేదు, పరిష్కారం లేదు అని అతనికి తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్తే అతను మానసికంగా కృంగిపోయాడటండి. ఏమైపోయాడు? మానసికంగా కృంగిపోయాడట. అతను కొంతమంది సేవకుల్ని కొన్ని గ్రామాలకు తీసుకెళ్ళి అలవాటు ఉందటండి, కొన్ని మీటింగ్స్కి తీసుకెళ్ళి అలవాటు ఉందటండి. అవన్నీ చెప్పలేదు, చాలా టైం తీసుకుంటుంది నాకు ఇప్పటి తర్వాత. ఇలా తీసుకెళ్ళాను అమ్మగారు, కొన్ని మీటింగ్స్కి నేను వెళ్ళాను, కొంతమందిని విశ్వాసం తీసుకెళ్ళాను, సేవకులు తీసుకెళ్ళాను. అక్కడ చెప్పిన సేవకుల బోధ విన్నాను, వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు విన్నాను, కానీ ఎక్కడా నాకు పరిష్కారము దొరకలేదు అన్నాడు. అయితే అక్కడ ఎక్కడా దొరకకపోవచ్చు కానీ నా ద్వారా దేవుడు ఆయనకు ఒక పరిష్కారాన్ని ఇచ్చాడు. ఎవరో ఒకరి ద్వారా పరిష్కారం ఇస్తాడు దేవుడు. అంటే ఒకరి ద్వారా దొరకలేదని, లేకపోతే 10 మంది ద్వారా దొరకలేదని ఇక పరిష్కారం లేదని మనం అనడానికి లేదు. ఎవరో ఒకరి ద్వారా ఎక్కడో ఒక చోట మనకు పరిష్కారం అనేటువంటిది దొరుకుతుందండి.
మీకు ఇలా చెప్పిన మూడో రోజుకే నాకు పరిష్కారం దొరికేసిందమ్మా, నా సమస్యకి పరిష్కారం ఇచ్చేశాడు దేవుడు అని మీ ఎదుటే అతను సాక్ష్యం చెప్పాడు. అయితే పరిష్కారం దొరకని సమస్య ఏదైనా ఉంటుందా? మనిషి అనుకుంటాడు నా సమస్యకి పరిష్కారం లేదు, ఇంకా నా లైఫ్ ఇంతే, ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా నాకు ఇంకా పరిష్కారము లేదు అని మనం అనుకుంటామండి. లేదు లేదు, పరిష్కారము ఉంది, పరిష్కారము ఉంది. ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. ఎందుకు యేసయ్య దగ్గర ఉంది? ఆయన మన తండ్రి, ఆయన మన తండ్రి. ఈరోజు నా తండ్రి లేడు అన్న వాళ్ళని చెయ్యాలంటే ఇంచుమించు ఎక్కువే ఉంటారు. మీరు చూపించండి, తండ్రి ఉన్న వాళ్ళు చూపించండి. అదేంటి ఇప్పుడు మా నాన్న ఉన్నారన్న వాళ్ళు చేయి చూపించండి. 1 2 3 4 5 6 మంది. లేరు అన్న వాళ్ళు చూపించండి. 1 2 ఏంటి 2 సార్లు ఇస్తారండి? ఒకటేనట. మరి ఇందాక ఎత్తారు, ఇప్పుడు ఎత్తారు. లేదు అన్న వాళ్ళు ఎత్తండి. 1 2 3 4. సచివేట్గా మీ నాన్న ఉన్నారా? మరి లేదన్న